దేవుని ఎడల మన విశ్వాసం అనేది ఎలా ఉండాలి? దీని గురించే నేను మీతో పంచుకుంటాను. వాక్యం వినేటప్పుడు ముఖ్యంగా చాలా జాగ్రత్తతో మీరు వాక్యాన్ని వినాలి. మానవులైన మనకు అధికారులు ఉంటారు. ఒక కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ ఇలా ఉంటారు. వాళ్ళు ఏదైనా చిన్న మీటింగ్ పెట్టిన తర్వాత అప్పుడు మనల్ని పిలిస్తే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం కూడా మాట్లాడితే ఎలా ఉంటుంది? అది గౌరవంగా అది ఆ సభ ముందుకు వెళ్తుందా? వెళ్ళదు. అలానే ఒక ఎస్ఐ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఎవరు కూడా అల్లరి చిల్లరిగా ఎలా పడితే అలా ఉండరు. ఎందుకంటే భయముతో అధికారుల ముందు ఎలా ఉండాలో ఈ సమాజం నేర్చుకుంది. భూమి మీద మానవులందరికంటే, అధికారం కలిగిన వారందరికంటే గొప్పవాడు మన దేవుడు. మరి అలాంటి దేవుని యొక్క మాటలు వినేటప్పుడు కూడా మనము చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే నేను చెప్పింది కాదు, బైబిల్ రాయబడిన మాటే. మీరేం వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అన్నాడు. సరే, చూసుకోవడానికి పక్కన పెడితే వాక్యాన్ని వినడం అనేది కూడా జాగ్రత్తగా వినాలి. మనసు పెట్టి వింటేనే కదా ఎదుటివాడు ఏది చెప్పినా మనకు అర్థమయ్యేది. మనసు పెట్టి విన్నప్పుడు మనం ఎదుటివాడు ఏం చెప్పినా కూడా మీకు అర్థం కాదు. నిజం. కాబట్టి మనసు ఇక్కడే ఉండాలి, మనిషి కూడా ఇక్కడే ఉండాలి. ఎక్కడో ఉంచకూడదు మన మనసు. ఎందుకంటే నేను అంత దూర ప్రాంతంలో నుండి మీ మధ్యకు రావడము, మరి చాలా పనులు ఉన్నప్పటికీ కూడా మానేసి రావడము. కాబట్టి మీకు కూడా పనులు ఉంటాయి. ఇప్పుడు ఇంటికాడ ఉంటే ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు కదా. అవన్నీ మానేసి మీరు కూర్చున్నారంటే కేవలము దేవునికి మీరు సమయం ఇచ్చి, దేవుని మాటలు వినడానికి మీరు సమయం ఇచ్చి ఇక్కడ కూడుకున్నారు. మరి అలాంటప్పుడు నా కష్టము వ్యర్థం కాకుండా ఉండాలన్నా, మీ యొక్క ప్రయాస వ్యర్థం కాకుండా ఉండాలన్నా ఖచ్చితంగా దేవుని యొక్క మాటలు మీరు జాగ్రత్తగా వినాలి. ఓకే, ఇప్పుడు అంశంలోనికి మనం వెళదాం. దేవుని ఎడల నీ విశ్వాసం ఎలా ఉండాలి? చదువుకున్న వాళ్ళైతే చక్కగా నోట్స్లో కూడా రాసుకోండి. ఏ సేవకుడు వచ్చి చెప్పినా మీరు ఖచ్చితంగా రాసుకోండి. పనికిరానివి మనము రాసుకుంటాం, దేవుని యొక్క మాటలు రాసుకోం. పనికిరానివి అంటే తెలుసు మీ అందరికీ, దేవునికి సంబంధించినవి కాకుండా వేరే ఇంకేవైనా సరే మన మనసులో పెట్టుకుంటాం, మన డైరీల్లో రాసుకుంటాం, అనేక విధాలుగా మనం వాటిని భద్రపరుచుకుంటాం. దేవుని యొక్క మాటలు కూడా ముందు హృదయం అనే పలక మీద వ్రాసుకోవాలన్నాడు. సరే, అంతా మనం ఎలాగో హృదయం అనేది ఖాళీ ఉండదు మనది. ఉదయం నుండి సాయంత్రం వరకు బిజీ ఉంటుంది. ఆ హృదయంలో పిల్లలు ఉంటారు, ఆ హృదయంలో భార్య ఉంటుంది, ఆ హృదయంలో అమ్మా నాన్నలు ఉంటారు, ఆ హృదయంలో పొలం పనులు ఉంటాయి, ఎన్నో ఉంటాయి, ఖాళీ ఉండదు. అంత బిజీ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఎలాగో హృదయంలో మనం రాసుకోము కాబట్టి, ముద్రించుకోము కాబట్టి, ఎదుగో నోట్స్లో రాసుకుంటే నీ ఖాళీ ఉన్నప్పుడు పలానా సేవకుడు వచ్చాడు, పలానా మెసేజ్ చెప్పారు అని ఖాళీ ఉన్న టైంలో కొద్దిగా చూసుకొని ఓహో అని గుర్తుపెట్టుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే భక్తి జీవితంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, దేవునికి దగ్గర అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం మర్చిపోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనము రాసుకోవాలి. కనుక వాక్యం వినేటప్పుడు మాత్రము జాగ్రత్తగా వింటేనే దేవుని యొక్క మనసు ఏంటో అర్థమవుతుంది. ఎందుకంటే దేవుని మనసు అనగానే ఏంటో అని మనం ఆలోచన చేయకూడదు. దేవుని మనసు ఏంటో కాదు, ఇదిగో ఈ 66 పుస్తకాలే దేవుని యొక్క మనసు, బైబిలే. దీన్ని చదివితే ఆయన మనసు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మహాత్మా గాంధీ గురించి మనకు తెలియాలి అంటే అంబేద్కర్ గారి పుస్తకాన్ని చదవాలా మనం? దాన్ని కాదు మనం చదివేది, మహాత్మా గాంధీ గారి పుస్తకాన్నే మనము చదవాలి. అప్పుడు మాత్రమే ఆయన ఏంటో, ఆయన ఎప్పుడు పుట్టాడో, ఆయన ఏ ఉద్యమాలు చేశాడు, ఆయన గురించి మనకు తెలుస్తుంది. సేమ్ దేవుని యొక్క మనసు మనకు తెలియాలంటే ఈ పుస్తకాన్నే మనం చదవాలి. ఇప్పుడు పాఠంలోనికి మనం వెళదాం.
మనం ఎలా జీవిస్తే దేవుని ఎడల మనం విశ్వాసం కలిగి ఉన్న వారం అవుతాం. మన విశ్వాసం దేవుని ఎడల ఎలా ఉంది అనేది మనము ఆలోచన చేసుకుందాం. లేఖనాలను చూడాలి. లేఖనం ఏది చెప్తే, బైబిల్ ఏది చెప్తే దాని ప్రకారంగా బ్రతుకుదాం. బైబిల్ ఏదైతే వద్దంటదో, ఏదైతే చేయొద్దంటదో దాన్ని మనం మానేద్దాం. అలా మనం ముందుకు వెళ్ళాలి. మన భక్తి జీవితం, మన క్రైస్తవులకు ప్రామాణికమైనది ఏంటో కాదు, బైబిలే. దేన్ని బట్టే మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. ఓకేనండి. ప్రేమన దేవుని వారలారా, ఇప్పుడు మన బిడ్డలను ఎక్కడో దూర ప్రాంతంలో స్కూల్లో, హాస్టల్లో జాయిన్ చేసిన తర్వాత తల్లిదండ్రులైన వారు నా బిడ్డలు ఎలా ఉన్నారో ఒక్కసారైనా చూసి వస్తానని వెళ్తారా, వెళ్ళరా? ఎలా ఉన్నారు అని చూసి వస్తాం. అలాగేనండి, క్రైస్తవులైన వారు అంటే దేవుని పిల్లలైన వారు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు అండి, మన విశ్వాసం అంటే దేవుని ఎడల మన విశ్వాసం అనేది ఎలా ఉందో అనేది మనము చూసుకోవలసిన అవసరత ఉంది. అది లేఖనంలో చెప్పబడిన మాట. ఒకసారి చూద్దామా? కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 13వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుదాం. మీరు విశ్వాసము గలవారయ్యున్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. అంటే మనము దేవుని ఎడల విశ్వాసంగా ఉన్నామో లేదో అనేది మన మనస్సాక్షికి తెలుసు. ఇంతకు విశ్వాసం అంటే ఏంటి? అది మనకు తెలియాలి కదా. విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం. నమ్మకమే విశ్వాసం. ఎవరి పట్ల నమ్మకం ఉండాలి? దేవుని పట్ల మనకు నమ్మకం ఉండాలి. అందుకని ఆ పాఠంలో ఏమంటున్నాను? దేవుని ఎడల నీ విశ్వాసం ఎలా ఉంది అంటే, మన విశ్వాసము దేవుని ఎడల ఎలా ఉంది, ఆ విశ్వాసాన్ని నువ్వు పరీక్షించుకోవాలి. దేవుని ఎడల నీ నమ్మకం అనేది ఎలా ఉందనేది మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. అలా పరీక్షించుకుంటేనే మనము దేవునిలో గొప్పగా ఎదుగుతామండి. ఒక పంటను పరీక్షించకుండా వేసేసి, పంటను పెట్టేసి నువ్వు ఎక్కడికో తిరిగి వస్తే, పంట సమయానికి వచ్చేసరికి ఏమొస్తుంది నీ చేతికి? గడ్డి మిగులుద్ది. అంతే కదండి. అంతే. దాన్ని చూడాలి, దాన్ని కాయాలి, దానికి ఏరు పెట్టాలి, మందు పెట్టాలి, అన్ని చూడాలి. దాని అంతా కూడా అది ఫలము మన చేతికి వచ్చేంత వరకు కూడా దాన్ని చూసుకోవాలి. అలానే మన విశ్వాసాన్ని కూడా దేవునిలో ఎలా ఉందో అనేది చూసుకోవాలి అనే సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. మన విశ్వాసం ఎలా ఉంది, మన నమ్మకం దేవుని ఎడల ఎలా ఉంది చూద్దాం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదాం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని అంటే, మనుషుల జ్ఞానము మీద మీ విశ్వాసమును ఆధారం చేసుకోవద్దు. ఎవరితో మాట్లాడుతున్నాడు పౌలు? ఎవరికి రాశారు ఈ ఉత్తరము అంటే, దేవుని పిల్లలైన సంఘంతో చేర్చబడిన వారితో మాట్లాడుతున్నాడు. వాళ్ళతోనే చెబుతున్నాడు. నమ్మని అన్యజనుడు కాదు చెప్పిన మాట ఇది. సంఘంలో చేరిన వాడికి చెబుతున్నాడు. ఏమని? మనుషుల జ్ఞానం మీద మీ విశ్వాసాన్ని ఆధారము పెట్టుకొని మీరు జీవించవద్దు. దేవుని యందు విశ్వాసము కలిగి ఆయన మీదే మీరు ఆధారపడి బ్రతకాలి అని మాట్లాడుతున్నాడండి. మరి మన విశ్వాసం అనేది మనుషుల మీద ఉందా? మన నమ్మకం అనేది మనుషుల మీద ఎక్కువగా ఉందా? దేవుని మీద మన విశ్వాసం అనేది ఎక్కువగా ఉందా? దాన్ని మనం పరీక్షించాలి. మన విశ్వాసం ఎవరి మీద ఉంది? దేవుని మీద ఉందా? అయితే వెరీ గుడ్. మనుషుల మీద ఉంటే చాలా ప్రమాదం. ఇవాళ ప్రపంచం మొత్తము కూడా వారి నమ్మకం ఎవరి మీద ఉందంటే మనుషుల జ్ఞానం మీద ఆధారపడి ఉందండి. మనుషుల జ్ఞానం మీద ఆధారపడి ఉంది. మనుషుల్నే ఎక్కువగా నమ్ముతారు. చూడండి, ఒక భర్త భార్యను నమ్ముతాడు, ఒక భార్య భర్తను నమ్ముద్ది. ఇలా సమాజంలో ఒకరి పట్ల ఒకరు నమ్మకం కలిగి బ్రతుకుతున్నారు.
స్నేహితులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, వారు ఒకరి పట్ల ఒకరు నమ్మకం కలిగి బ్రతుకుతూ కనబడుతున్నారు. కానీ బైబిల్లో ఒక మాట అద్భుతంగా దేవుడు రాయించాడండి. నీ ప్రాణ స్నేహితునితో సహా నువ్వు ఎవ్వరిని కూడా నమ్మొద్దు అన్నాడండి. చూసారా? మీ ప్రాణ స్నేహితునితో సహా ఎవ్వరిని కూడా మీరు నమ్మొద్దు అన్నాడు. ఇక ఎవరిని కూడా నమ్మకూడదు అంటే మనం ఆలోచించాలి కదా, దేవుడు అన్నమాట. ఎందుకంటే ఇవాళ ఎవరి దగ్గర మోసపోతుంది సమాజం అంటే, ఎవరి దగ్గర మోసపోతుంది? మనము మోసపోయేదంట ఎక్కువగా ఎవరి చేత అంటే, మనకు బాగా దగ్గర ఉంటారు చూడండి, రక్త సంబంధులు, తెలిసిన వారు, బాగా మనకు దగ్గరైన వాళ్ళు, చుట్టూ ఉంటున్న వారి మధ్య, మనకు తెలిసిన వారి మధ్య ఎక్కువ సమాజము మోసపోతారంటండి. నిజమే, మన వాళ్ళే మనల్ని మోసం చేస్తారు. ఓహో మామయ్యే కానీ ఏం చేస్తారు, బిడ్డను మామయ్యతో పంపేస్తారు. ఎందుకంటే మన వాళ్ళని, కానీ అక్కడ ఏదో ఒక అలక్ష్యం జరుగుతుంది. ఇలా దగ్గర వాళ్ళతో దగ్గరేనంట మోసం అనేది జరుగుతుంది. అంటే మనం మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి మనుషులను మనం నమ్మకూడదు. ఇక మనుషుల్నే మనం నమ్మకూడదని దేవుడు అన్న తర్వాత, ఇక మనుషుల జ్ఞానాన్ని మనం ఆధారం చేసుకున్నాం అనుకోండి, మనం బొర్ల పడే అవకాశం ఉందండి. మనం ఎవరి మీద నమ్మకం కలిగి ఉండాలి అంటే దేవుని మీద మనం నమ్మకం కలిగి ఉండాలి. అయితే మన విశ్వాసం అనేది దేవుని మీద ఉందా, మనుషుల మీద ఉందా? ఇవాళ జ్యోతిష్యం అనే పేరిట చాలా బూటకం జరుగుతుంది. జ్యోతిష్యం అనేది చేయి చూసి చెప్తాననే వాళ్ళు, మీ భవిష్యత్తును చూస్తామనే వాళ్ళు, ఇవన్నిటిని గురించి సమాజం అండి ఆరాట పడుతుంది, తపన పడుతుంది. కానీ బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటంటే, ఒకని ఆత్మ సంగతులు ఇంకొకనికి తెలియదు. నా ఆత్మ సంగతులు మీకు తెలుసా? మీ గురించి నాకు తెలుసా? ఏమీ తెలియదు. మరి అలాంటప్పుడు చెయ్యి పట్టుకొని మన గురించి ఏం మాట్లాడతాడండి? ఏం మాట్లాడతాడు? ప్రేమన దేవుని వల్ల ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇలానే జాతకం చెప్తాను అని ఒక చిలకను పెట్టుకొని వచ్చిండంటండి ఊర్లోకి. చిలకను పెట్టుకొని వచ్చి అలా కూర్చున్నాడు. పంజరంలో చిలక ఉంది. మరి ఆ అవతల ఉన్న వ్యక్తి ఏమో నా జాతకం చెప్పమని ఆయన ఎదుట కూర్చున్నాడు. ఈయనేమో సరే దాని ఏదో పేరుతో పిలిచి దాన్ని అలా ఎత్తేసాడండి పైకి. చిలక అలా బయటికి వచ్చిందంటండి. ఏం జరిగింది అక్కడ తెలుసా? పిల్లి రానే వచ్చింది, దాన్ని పట్టుకొని పారిపోయింది. అసలు చిలక మన జాతకం చెప్పడం ఏంటి? అసలు దాని భవిష్యత్తు దానికి తెలుసా? దానికి తెలిస్తే అది రమ్మన్నా కూడా అది లోనే ఉండేది. అలా పిల్లి వచ్చి నన్ను పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతుందని దానికి తెలిస్తే, భవిష్యత్తు అనేది దానికి తెలిస్తే అసలు అది బయటకు వచ్చేదా? రాదు. ఇలా ఉందండి సమాజం అండి, వెర్రి జ్ఞానముతో నిండి ఉంది. చిలక మన జాతకాన్ని చెప్పడం ఏంటి, మనుషులు మన గురించి చెప్పడం ఏంటి? కాబట్టి ఇలాంటి జ్ఞానమైన, ఇలాంటి మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం. అలాంటి వారి మీద మనం ఆధారపడకూడదని మీకు చెప్తున్నానండి. చూసారా, చాలామంది ప్రేమన దేవుని వల్లరా శాస్త్రవేత్తలను కూడా నమ్ముతారు. నమ్మొద్దన్నట్లే కొన్ని విషయాల్లో వాళ్ళు చాలా బూటకం ఉంటుందండి. ఈ మధ్య మీరు చదువుకున్న వాళ్ళకైతే తెలుస్తుంది, చంద్రమండలంలో అంటే చంద్రుడి పైన స్థలాలు కొంటున్నారంట. ఎందుకంటే మీకు తెలుసుగా 2012 యుగాంతం జరిగిద్ది అనగానే చాలామంది భూములను, ఆస్తులను, చాలా వాటిని అమ్మేసుకున్నారు. ఎందుకంటే ఇది మొత్తం లయమైపోద్ది భూమి. కాబట్టి ఎలాగో మనం చనిపోతాం. కాబట్టి మనల్ని మనం కాపాడుకోవాలంటే చంద్రుడి దగ్గరికి మనం వెళ్ళాలి. కాబట్టి మనం ముందుగానే బుక్ చేసుకోవాలి అక్కడని స్థలాలను వాళ్ళు కొనేసుకున్నారండి. అసలు అక్కడ బ్రతకడానికి మొక్కలు, చెట్లు, పండ్లు ఏమీ లేవు, కాయలు, నీరు ఏమీ లేదు, గాలి కూడా లేదు. నువ్వు ఎలా బ్రతుకుతావు? అంటే మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకునే కదా ఇవాళ భూములు కొన్నది. మనుషుల జ్ఞానాన్ని బట్టే కదా, అక్కడ చెప్పే మాటలను బట్టి నమ్మేసి వాళ్ళు అక్కడ కొంటున్నారు. అంటే మోసపోతున్నారు. దేవుడు ఏమన్నాడంటేనండి బైబిల్లో, తర్వాత ఇప్పుడు చదవండి ఏబు గ్రంథంలో, మనుషులకు నివాస యోగ్యమైనది భూగోళము అన్నాడు. అంటే మనుషులు నివసించడానికి ఒకే ఒక్క దాన్ని చేశాడు, అదే భూమిని చేశాడు. ఇక్కడ మాత్రమే మనిషి బ్రతకగలడు. పంచభూతాల వలన బ్రతుకుతున్నాడు మనిషి. అంటే దేవుడు చేసిన నింగి, నేల, నీరు, నిప్పు, గాలి వలన. గాలి లేకుండా
ఏ మానవుడైన బ్రతుకుతాడా? గాలి లేకుండా ఏ జీవరాశి అయినా బ్రతుకుద్దా? ఇవాళ శంకలు గుద్దుకొని దేవుడు లేడు 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 అని నాస్తికులు మాట్లాడుతున్నారు, హేతువాదులు మాట్లాడుతున్నారు ఇవాళ దేవుడు లేడని. గాలిని చేయగలడా ఏ మనిషి అయినా? లేడని. గోగినేనో ఏదో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన నాస్తికుడు, గోగినేని. ఆయన నాస్తికుడు. అంతకుముందు ఒక పెద్ద శాస్త్రవేత్త, ఆయన కూడా, ఆయన వికలాంగుడు అండి. ఆయన వికలాంగుడు. ఆయన ఏం మాట్లాడంటే అసలు ఈ సృష్టి దేవుని వలన కలిగింది కాదు, సృష్టికర్త అని ఆయన లేడు, అసలు దేవుడే లేడని మాట్లాడేశాడండి. గాలిని చేసింది ఎవరు? సూర్యచంద్ర నక్షత్రాలు చేసింది ఎవరు? భూమిని చేసింది ఎవరు? ఈ పంచభూతాలని చేసింది ఎవరు? ఏది? నీ తల వెంట్రుకను నువ్వు చేయగలవా? మానవుడు అండి. నీకు తెలుపైన నీ వెంట్రుకను నలుపుగానైనను తెలుపుగానైనా నువ్వు చెయ్యలేవన్నాడు. చిన్న సవాలు దేవుడిది, చిన్న సవాల్. రంగు వేసుకొని కవర్ చేసుకునేది కాదు, అది కాదు. ఒరిజినల్గా మన అవయవాలలో చిన్న అవయవాన్ని కానీ వెంట్రుకను కానీ మనం తయారు చేయగలుగుతామా? తయారు చేయలేము. ఆ సామర్థ్యత, ఆ జ్ఞానం మనకు లేదు. కానీ వాడెవడో చెప్పగానే ఏమని మాట్లాడారంటే, అమ్మో పెద్ద శాస్త్రవేత్త కాబట్టి దేవుడు లేడు 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 అని మాట్లాడుకొని వచ్చారండి. దేవుడు లేడా? నేను చెప్తున్నాను కదా, నీ వెంట్రుకను తయారు చేయి, అప్పుడు నమ్ముదాం దేవుడు ఉన్నాడో లేడు. కాబట్టి ప్రేమన దేవుని వల్ల అంటే మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక అని మాట్లాడుతున్నాడు. మరి ఎవరి జ్ఞానాన్ని మనం ఆధారం చేసుకోవాలి? దేవుని జ్ఞానాన్ని మనం ఆధారం చేసుకోవాలండి. దేవుని జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటేనే మన విశ్వాసం ఆ దేవుని జ్ఞానం మీద ఉంటేనే, దేవుని మీద మన విశ్వాసం ఉంటేనే దేవునిలో మనము మేలులు పొందే అవకాశం ఉంది. అది జాగ్రత్తగా మీరు వినాలి. దేవుడు మనకు మేలు చేయాలన్నా, దేవుడు మనకు కృప చూపాలన్నా, దేవుడు మనకు సహాయం చేయాలన్నా దేవుడి పట్ల మనము నమ్మకము కలిగి ఉండాలి, ఆధారపడాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ దగ్గరకు వచ్చి ఒక వ్యక్తి నాకు 10,000 ఇవ్వండి అప్పు అంటాడు. అనగానే మీరు ఇచ్చేస్తారా? ఇవ్వవే. ఎందుకు? నమ్మకం లేదు కాబట్టి. నువ్వు ఇచ్చిన సొమ్ము మరలా తిరిగి రాదు కాబట్టి. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక మనిషి దగ్గరే నువ్వు అంత ఆలోచిస్తున్నావే, దేవుడు నీ పట్ల ఆలోచించడా? నువ్వు సన్నిధికి వచ్చినంత మాత్రాన, నువ్వు పాటలు పాడినంత మాత్రాన, నువ్వు ఏదో ఇచ్చినంత మాత్రాన నీ మనసు దేవునికి తెలియదా? తెలుసు. నువ్వు ఎవరి మీద విశ్వాసం కలిగి ఉన్నావో, నమ్మకం కలిగి ఉన్నావో ఆయనకి సమస్తమును తెలుసు. ఆయన ఇవ్వాలంటే క్షణాలలో ఇవ్వగలడు. ఆ సామర్థ్యత ఆయనకుంది. కానీ మనకుందా దేవుని మీద అంత నమ్మకం, అంత విశ్వాసం ఉందా? కష్టం. చేయి చూసేవాడిని నమ్ముతాం, కాళ్ళు పట్టేవాడిని నమ్ముతాం అండి, నల్లకోడిని తీసుకురమ్మనేవాడిని నమ్ముతాం, మేకను తీసుకురమ్మనేవాడిని నమ్ముతాం, కానీ దేవుణ్ణి మాత్రం నమ్మమండి మనం. దేవుడు సమర్థుడండి, ప్రతిదీ కూడా ఇవ్వగలడు. కానీ నువ్వు దేవునికి కనెక్ట్ అయి ఉండాలి. నీ విశ్వాసం దేవునికి బాగా కుదరాలి. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడండి. పిల్లలు లేకుండా ఎన్నో సంవత్సరాల్లో ఉన్నవారు చాలామంది అండి. ఏమండి, యోహాను ఎలా పుట్టాడు? ఆయన వృద్ధాప్యంలో పుట్టాడు. బాప్తిస్మం ఇచ్చు యోహాను వాళ్ళ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు, చాలా భక్తిగా ఉన్నారు. చాలేళ్ల తర్వాత ఆయన పుట్టాడు. ఇలా మనం చూస్తేనండి చాలామంది, ఒక అన్న చూడండి, సమూయేలుని కనేటప్పుడు అండి, ప్రేమ దేవుని వల్ల ఆవిడ కూడా చాలా ఏళ్ళ వరకు గొడ్రాలుగా ఉంది. దేవుని మీద నమ్మకము కలిగి నువ్వు దేవుని పట్ల ఖచ్చితంగా ఉంటే ఏదో ఒకరోజు దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి ప్రతిఫలాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ప్రేమన దేవుని వల్ల మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుని దగ్గరకు వచ్చి మనం విశ్వాసం పెట్టి ఉంటేనండి దేవుడు అస్సలు సహించడండి. ఇది జ్ఞాపకం చేసుకోండి. దేవుని సన్నిధికి వస్తూ మనము బయట విషయాల మీద, అంటే మనుషులు ఆధారపడే వాటి మీద మనము ఆధారపడితేనండి దేవుడు నీ పట్ల అస్సలు కృప చూపడు. దానికి సాక్ష్యం ఏంటో తెలుసా? ఒక వ్యక్తినైతే దేవుడు అనామత్తుగా చంపేసేయడండి. ఆయన ఇశ్రాయేలీయులకు రాజు. ఒకరోజు మేడ మీదకి ఎక్కాడు, కిటికీ నుండి, మరి ఏం చూస్తూ కిటికీ నుండి కింద పడ్డాడో మనకు తెలియదు, కానీ వ్రాయబడిన మాట, ఆ రాజు, ఇశ్రాయేలును పరిపాలించే రాజు మేడ గదిలోనికి వెళ్ళి కిటికీ నుండి అంటే క్రింద పడ్డాడంటండి.
క్రింద పడితే ఆయన రోగిగా మారాడంట. అంటే మంచంకి ఎక్కాడు, రోగిగా ఉన్నాడు. ఆయన ఎవరు అంటే ఇశ్రాయేలీలకు రాజు. ఇశ్రాయేలీలు ఎవరు? దేవుని పిల్లలు, దేవుని సొత్తు. దేవుని పిల్లలకి ఆయనను ఒక రాజుగా నియమించాడు దేవుడే. అలాంటప్పుడు ఈయనకి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి. దేవుని విచారించాలి, దేవుని అడగాలి. ఎందుకంటే రాజు, ఆ రాజు రాజుని సింహాసనం మీద ఎక్కించింది ఎవరంటే దేవుడు. మరి ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఎవరి మీద ఆధారపడాలి? ఎవరి మీద విశ్వాసం కలిగి ఉండాలి? అమ్మ జాగ్రత్త వినాలి, జాగ్రత్త వినాలి. ఎందుకంటే ఈ సందర్భం మనం వింటేనేనండి మనము కూడా దేవుని పట్ల ఎలా విశ్వాసం కలిగి ఉంటాలో మనకు అర్థమవుతుంది. ఏం జరిగిందంటే ఆ సందర్భంలో కింద పడ్డాడండి, రోగిగా అయ్యాడు. అయిన తర్వాత ఆ రోజు ఆయన సీక్రెట్గా కొంతమందిని పంపించాడు. ఆ దేవత దగ్గరికి పంపిస్తూ ఉంటే వెంటనే రోషం కలిగిన ఏలియాను పంపించాడండి. వెంటనే వాళ్ళకి ఎదురుగా, ఏందయ్యా దేవుడు చేతగాని వాడా? దేవుడు పనికిరాని వాడా? దేవుడు అంతా తక్కువవాడా? దానికంటే తక్కువవాడా ఆయన? ఎందుకు ఇలా చేశాడు? కాబట్టి ఎక్కిన మంచము దిగకుండా వాడు ఖచ్చితంగా చనిపోతాడని వెళ్ళి చెప్పండి వెళ్ళు అని ఏలియా వచ్చి చెప్పాడు. వాళ్ళు వెళ్ళి చెప్పారు, అయ్యా ఇది సంగతి, నువ్వు మమ్మల్ని పంపింది నిజమే, మేము దాని దగ్గరికి వెళ్ళలేదు, ఆ దేవత దగ్గరికి ఇంకా వెళ్ళలేదు. మధ్యనే ఇదిగో ప్రవక్త ఆయన వచ్చాడు, ఇలా చెప్పాడు, దేవుడు ఇలా చెప్పాడంట, నువ్వు ఎక్కిన మంచం దిగకుండానే చచ్చిపోతావని మాట్లాడు. రాజు అధికారంలో ఉన్నాడు ఇశ్రాయేలీలకి. ఈయనే పక్క త్రోవకి వెళ్ళిపోతే, ఈయనే దేవుడు గొప్పవాడని ఆయన మీద విశ్వాసం లేకుండా, విశ్వాసం కనపరచకుండా ఈయనే పక్క త్రోవకి వెళితే ఆయన కింద ఉన్న ఆ జనాంగం ఏమైపోవాలి? అది ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్. మనుషులు నమ్ముకున్న, మనుషులు ఆధారపడిన దాని మీద ఈయన విశ్వాసం పెట్టుకుంటే మిగతా జనం ఏమైపోవాలి? ఇశ్రాయేలీయులు ఏమైపోవాలి? ఆలోచించాడు ఆయన? ఆలోచించలేదు. అందుకేనండి ఈయనను కానీ ఒక్కసారి నేను లేపితే కిందున్న వాళ్ళకి గజ 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 వణుకు రావాలి. అది డిసైడ్ అయ్యాడు దేవుడు. తెలుస్తుంది కదా ఎందుకు చనిపోయాడో ఆ సమాజానికి తెలుస్తుంది. ఎందుకంటే ఏలియా మధ్యవర్తిగా ఉన్నాడు. ఎందుకు ఆయన చనిపోయాడో తెలుసా అని ఇశ్రాయేలీయులను ఎండగడతాడు. ఎందుకు చనిపోయాడు రాజు తెలుసా? ఆయన చేసింది తప్పు, చెప్పిన మాట ప్రకారముగానే చనిపోయాడు. అలా చంపితేనే క్రిందున్న వాళ్ళకి భయం వస్తుంది, అప్పుడు దేవుని మీద విశ్వాసం కలిగి ఉంటారు. మరి ఈయన విశ్వాసం దేని మీద ఉంది అంటే మనుషులు నమ్ముకున్న దాని మీద ఆధారం చేసుకొని వచ్చాడండి ఆయన. ఇవాళ క్రైస్తవులమైన మనము, దేవుని సన్నిధికి వస్తున్న మనము మనస్ఫూర్తిగా పూర్ణ హృదయముతో దేవుని మీద నమ్మకం కలిగి బ్రతుకుతున్నామా లేదా అనేది మనము పరీక్షించుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఆయన చేతగాని వాడు కాదండి. ఆయన ఒకవేళ నీ విషయంలో, నా విషయంలో రెస్పాండ్ అవ్వట్లేదంటే మన దగ్గరే లోపం ఉంటుంది. నువ్వు బతిమిలాడినా, గోజాడినా, నువ్వు ఆయన పట్ల మోకరించి కన్నీళ్లు ప్రార్థన చేసిన ఒక్కొక్క సమయంలో ఏం చేస్తాడంటే నీ విశ్వాసాన్ని దేవుడు కూడా పరీక్షిస్తాడు. ఒక్కొక్క సమయంలో ఏం చేస్తాడంటే మన చేస్తున్న క్రియల వలన మనం దేవుడు పట్టించుకోడండి. అందుకని ఆ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకు చదువుదాం. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము పొరచకాలేదు. మరి ఎందుకు అలా ఉంటున్నాడు? రక్షించుకోకుండా, రోగాల్లో ఉన్న వారిని స్వస్థపరచకుండా, శ్రమల్లో ఉన్న వారిని ఆ శ్రమల్లో నుండి విడుదల కలిగించకుండా ఎందుకు ఆయన అలా ఉంటున్నాడు? అది ప్రశ్నగా మనం వేసుకోవాలి. ఎందుకు నాకు సమాధానం రావట్లేదు? ఎందుకు నేను ప్రార్థించిన దేవుడు నన్ను స్వస్థపరచట్లేదు? ఎందుకు నా శ్రమలను దేవుడు పట్టించుకోవట్లేదు అంటే ఉంటే నీ దగ్గరైన లోపం ఉంటుంది, లేదా దేవుడు నిన్ను పరీక్షించడానికైనా ఎదురు చూస్తూ ఉంటాడు. ఇవి రెండేనండి, ఇవి రెండే. నీ భక్తి జీవితాన్ని పరీక్షించడానికైనా ఆయన వెయిటింగ్లో ఉంటాడు, లేదా మన దగ్గరైనా లోపం ఉంటుంది. అది చెప్తున్నాడు ఇక్కడ చూడండి. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కొరచకాలేదు. మరి ఎందుకు అలా చేతులు ముడుచుకొని ఉన్నాడు కాపాడుకోకుండా అంటే చెబుతున్నాడు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు గోజాడుతున్నావు, నువ్వు ప్రార్థిస్తున్నావు, అయినా కూడా అటు నుండి నీకు సమాధానం రావట్లేదు, అటు నుండి నీకు ఉత్తరం రావట్లేదు. ఎందుకయ్యా అంటే చెబుతున్నాడు కిందకు వెళితే,
2వ వచనంలో నీ పాపములు ఆయన ముఖమును మరుగుపరచెను. అంటే మన పాపాల వల్లే దేవుడు మనల్ని రక్షించట్లేదు, మన పాపాల వల్లే మన మనవిని దేవుడు ఆలకించట్లేదు. అంటే నీ విశ్వాసం దేని మీద ఉంది? దేని మీద ఉంది? మనుషుల జ్ఞానం మీద ఆధారం చేసుకుని ఉందా నీ విశ్వాసం? నీ నమ్మకం దేవుని మీద లేదా? మరి దేవుని మీద ఉంటే నీవు పాప కార్యక్రమాలు వదిలేయాలి కదా, చెడు కార్యక్రమాలు వదిలేయాలి కదా. ఆయన వినట్లేదంటే, ఆయన చేతులు నిన్ను రక్షించట్లేవంటే, ఆయన హస్తం నీకు తోడుగా లేదంటే ఏంటి కారణం? అంటే ఒకటి మనది ప్రాబ్లం అయి ఉంటుంది. కాబట్టి ప్రేమన దేవుని వర్లారా, దేవుణ్ణే మనం నమ్ముకోవాలండి, దేవుణ్ణే మనము ఆనుకోవాలండి. ఎవరి మీద మన నమ్మకం ఉండాలనేది చెప్తున్నాడండి. అందరికి తెలిసిన వచనమే పాతవారికి. కీర్తన గ్రంథం 118 అధ్యాయం 8వ వచనం చూడండి. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులైనా మనుషులైనా మనుషులే. వారి మీద మనము నమ్మకం కలిగి ఉండకూడదు. నేను వచ్చాను, నేను ప్రార్థన చేసి వెళతాను, మా అయ్యగారు ప్రార్థన చేశాడు కాబట్టి నా రోగం తగ్గుద్దని నువ్వు నా మీద నమ్మకం పెట్టుకుంటే నీ రోగం తగ్గదు. అసలు నీ దగ్గర నమ్మకం లేనప్పుడు ఈ అయ్యగారు వచ్చి ఎన్ని వార కూడికలు పెట్టినా కూడా, మోకరించి ప్రార్థన చేసినా కూడా నీ దగ్గర లేదు. దేవుని మీద నమ్మకం లేనప్పుడు ఆయన ఏం చేస్తాడు? దేవుడు చేయడు. దేవుడు చేసేది కార్యం, అద్భుతం చేసేది ఆయన, మనం చేసేది కదా. ఆయన మీద ఆధారపడింది కాబట్టి అడగవలసింది ఆయన్ని మనం అడగాలి మనస్ఫూర్తిగా. కాబట్టి మనుషుల మీద మనం నమ్మకం పెట్టుకొని మనం బ్రతకకూడదు. ఎగ్జాంపుల్గా మరొకటి చెప్తాను, జ్ఞాపకం చేసుకోండి. అంటే మాకు తెలిసిన సహోదరులు, ఆయన కూడా సేవకులే, రవి గారు. వాళ్ళమ్మ ఎలా ఉన్నారంటే ప్రభుని నమ్ముకోకముందు ఎంత మెడంతా గడ్డలు అంటండి, ఇల్లు గడ్డలు ఇవంతా. కొత్తగూడెం హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు డాక్టర్ దగ్గరికి. వెళ్ళగానే వెంటనే ఆయన చూశాడు, ఆ గడ్డల్లో నుండి ఇక్కడ నుండి మొత్తం అదేంటి చీము వచ్చేస్తుంది, మొత్తం వచ్చేస్తుంది. ఆయన ఏమన్నాడంటే కూతుర్లను కొడుకులను పిలిచి ఏమన్నాడంట, అమ్మ ఎలాగో బ్రతకదు, చనిపోతుంది, కాబట్టి మీరు తీసుకొని వెళ్ళి ఇంట్లో ఆవిడకి ఏ ఇష్టమో వండి పెట్టండి, చనిపోద్ది రేపు అన్న. ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకున్నదో ఆ తల్లి, ఎప్పుడైతే విశ్వసించిందో దేవుడు తన పట్ల కార్యం చేశాడు, ఇప్పటికి కూడా బ్రతికుంది. ఆ తల్లి నమ్మకం దేవుని మీద అలా ఉంది. కాబట్టి మన విశ్వాసం అనేది మనుషుల మీద ఆధారం చేసి, అందుకనే మనుషులను నమ్ముట కంటే, రాజులను నమ్ముట కంటే దేవుడైన యెహోవాని మనము నమ్ముకోవాలండి. అద్భుతం చేస్తాడండి, లేని దాన్ని సృష్టించగలడు. కాబట్టి అండి దేవుని పట్ల ఖచ్చితంగా మనము నమ్మకం కలిగి బ్రతికి ఉండాలి. ఒక సందర్భాన్ని చూపించి నేను ముగిస్తున్నా, చాలా ఉన్నాయి, చాలా టైం అయిపోయింది. ఒకే ఒక సందర్భం, ఆయనే భక్తుడు అబ్రహాం. ఆయన యొక్క సందర్భాన్ని చదివి మనం ముగిద్దామండి. ఎందుకంటే చెప్పాను కదా, అబ్రహాం అంటే సాదాసీదా మనిషి కాదండి, మనలాంటి అల్లటప్ప వ్యక్తి కాదు. దేవుణ్ణి ఆయన మనలాగా నమ్ముకోలేదు. మనకి ఇప్పుడు బైబిల్ అనేది ఆధారం ఉంది, కానీ అసలు బైబిల్ అనేది లేనప్పుడే ఆయన దేవుని విశ్వసించాడు, దేవుని వెంబడించాడు. భార్య భర్త ఇద్దరు కలిసి దేవుని కోసం గొప్పగా బ్రతికారు. అలా ఎన్ని సంవత్సరాలు బ్రతికారయ్యా అంటే వాళ్ళు చనిపోయేంత వరకు కూడా వాళ్ళు బ్రతికారు. అలాంటి వారు ఏ సందేహము లేకుండా దేవుణ్ణి వెంబడించారు. ఇది ఒక పాయింట్ మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని సన్నిధికి వచ్చే పిల్లలు సందేహము లేకుండా ఆయన విశ్వసించాలి. నమ్మకం అనేది మరలా ఆ విశ్వాసములో సందేహం అనేది ఉండకూడదు. సందేహం అంటే ఏంటి? మరలా అనుమానం ఉండకూడదు. ఖచ్చితంగా దేవుడు చేయగలుగుతాడు అంటే చేయగలుగుతాడని నువ్వు నమ్మాలి. చేస్తాడు, చెయ్యడు, చేస్తాడు, చెయ్యడు అని మనము ఇలాంటి సందేహాలతో ఉండాలి. అలా సందేహం లేకుండా ఆయన బ్రతికాడంటండి భక్తుడు. ఒకసారి చూద్దామా? చివరిగా ఆ మాట చూసి మనం ముగిద్దాం. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చదువుదామండి. మరియు అతడు విశ్వాసమందు అంటే నమ్మకమందు, దేవుని యెడల నమ్మకమందు బలహీనుడు కాక. బలహీనుడు కాక అంటే ఏంటి? బలహీనుడు కాక అంటే అర్థం ఏంటి? విశ్వాసములు అంటే విశ్వాసములో బలవంతులు ఉంటారు, బలహీనులు ఉంటారా? అవును, ఉంటారనే దానికి అర్థం. కానీ ఆయన దేవుణ్ణి ప్రారంభంలో ఏ రోజు ఆయన ఎలా నమ్ముకొని ఎలా విశ్వాసం కలిగి ఉన్నాడో
తుద వరకు కూడా, మరణము వరకు కూడా ఎక్కడ కూడా ఆయన విశ్వాసము సన్నగిల్లలేదు. దాని అర్థం అది, ఎక్కడ కూడా ఆయన బలహీనుడు కాలేదు. మనమండి ఒక్కొక్కసారి చాలా గొప్ప దేవుడు అండి అంటాం. ఎప్పుడు అంటాం? మనకేమో సంతోషమైన కార్యక్రమము జరిగినప్పుడు, మనకు మేలు జరిగినప్పుడు అబ్బా చాలా గొప్ప దేవుడు అండి అంటాం. శ్రమ వచ్చిన తర్వాత మనం ఎందుకు చెప్పం కానీ మన హృదయంలో దాచుకొని ఏవో రకరకాలుగా ఆలోచిస్తాం. దాన్నే సందేహపడడం. కానీ అబ్రహాము అలాంటి వ్యక్తి కాదండి, బలహీనుడు కాలేదు విశ్వాసంలో అని మాట్లాడుతూ కిందకి వెళ్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు, బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడయుండి. అంటే ఎన్ని సంవత్సరాలంట? 100 సంవత్సరాలంటండి. వామ్మో, నువ్వు నేను దేవునిలో 100 సంవత్సరాలు బ్రతికితే నిజంగా దేవునిలో ఆ 100 సంవత్సరాల్లో ఎన్నిసార్లు పక్కకు తొలగిపోతామో, ఎన్నిసార్లు లేస్తామో, ఎన్నిసార్లు పడిపోతామో, అసలు ఉంటామో ఉండమో కూడా మనకు తెలియదు. రమారమి 100 ఏళ్ళు అంటండి. 100 సంవత్సరాలు కూడా ఆయన భక్తి తగ్గలేదంటండి. అంత భక్తిపరుడు ఆయన. అయితే ఏమంటున్నాడు, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని. ఎప్పుడంటేనండి దేవుడు వచ్చి వాగ్దానం చేస్తాడండి అబ్రహాంకి. అప్పటికి వాళ్ళకి 75 సంవత్సరాలు. 75వ సంవత్సరంలోనేమో అబ్రహాముకి వాగ్దానం చేస్తాడు, ఇస్కరేణువులంత మందిని నీకు సంతానాన్ని ఇస్తాను. 75వ సంవత్సరంలో వాగ్దానం చేసిన ఆయన ఎప్పుడు ఇచ్చాడంటే 100 ఏళ్ళకి ఇచ్చాడంటే 25 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, నెల, 2 నెలలు, సంవత్సరం చూస్తావు. దేవుడు అన్నాడు కదా, ఏంటి పరిస్థితి? సరే, 1 సంవత్సరం పోయింది, 2 సంవత్సరాలు పోయింది, 10 సంవత్సరాలు. అసలు మన విశ్వాసం ఉంటుందండి? ఆయన వచ్చి చెప్పి వెళ్ళాడు చేస్తానని, నీ సంతానం ఇస్కరేణులంతా ఇస్తానని చెప్పి వెళ్ళాడు. నువ్వు 10 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 10 సంవత్సరాలు, 5 సంవత్సరాల తర్వాత పక్కన పెట్టండి, 20 సంవత్సరాలు, 20 సంవత్సరాల వరకు కూడా దేవుని మాట మీద ఆయన అలానే నమ్మకం పెట్టి ఉన్నాడంటే, పెట్టే ఉన్నాడంటండి. లేఖనం అదే చెబుతుంది, ఎక్కడ కూడా సందేహపడలేదంటండి. అంటే మనకు ఈ పాఠంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటండి ఆయన విశ్వాసం, ఆయన నమ్మకం. అన్ని సంవత్సరాల వరకు ఆయన అంత బలంగా ఉన్నాడా? ఆయన సందేహపడలేదా? అసలు సందేహపడలేదండి. ఆ విషయంలో అసలు రాజీ పడలేదండి. ఎవరు సందేహపడతారు చెప్తాను, జాగ్రత్తగా వినండి. విశ్వాసము లేనివాడే సందేహపడతాడు. విశ్వాసం ఉన్నవాడండి అస్సలు సందేహపడడు. ఆయన మాటిస్తే మాట తప్పని వాడు దేవుడు. ఇది గుర్తుపెట్టుకోండి. మనుషులు అనుకోండి, అనేక విధాలుగా మనం తప్పిపోతాం, అనేక మార్లు తప్పిపోతాం, కానీ దేవుడు మాట ఇస్తే అస్సలు కూడా తప్పిపోడు. ఆ నమ్మకం ఎవరికి ఉందంటే అబ్రహాముకు ఉంది. ప్రేమన దేవుని వల్లారా, ఇవాళ మనం ఎలా విశ్వసించాలి అంటే, ఇవాళ డైరెక్ట్గా నీ దగ్గరకు వచ్చిన దేవుడు మాట్లాడడు, నా దగ్గరకు వచ్చి మాట్లాడు. బైబిల్లో రాయబడిన మాటలు నీకు విశ్వాసం అనేది కలిగి ఉండాలంటే ఇదిగో లేఖనం మీదే నీవు నమ్మకం పెట్టి ఉండాలి. దీంట్లో రాయబడిన దాని మీదే నీవు విశ్వాసం కలిగి ఉండాలి. యేసుక్రీస్తుల వాడు 2వ రాకడలో ఇక్కడికి వస్తానని రాయబడింది కదా, ఖచ్చితంగా దాన్ని నమ్మాలి. మనము మరణించిన తర్వాత దేవుడు మరలా మనం లేపుతాడా ప్రభునందు నిద్రించిన వారిని అంటే, అవును లేపుతాడని లేఖనం ఉంది. ఇది ఎలా నమ్మాలంటే లేఖనాన్ని బట్టే మనం నమ్మాలి. ఆ రోజు అండి అబ్రహాము కూడా దేవుడు చెప్పిన ప్రతి మాట కంటే శిరస వహించి దాని మీద విశ్వాసం కలిగి ఉన్నాడు. అంటే దేవుని మాటకు విశ్వాసం కలిగి ఉన్న భక్తుడు ఆయన. అయితే వాళ్ళ శరీరం ఎలా ఉందంటే చెప్తున్నాడు, వాళ్ళ శరీరము 100 ఏళ్ళకి ఎలా ఉందంట, 75 ఏళ్ళు అంటే వాళ్ళ శరీరం ఎలా ఉందట, మృతతుల్యమై ఉందంట. అంటే ఎలా ఉందో తెలుసా? అంటే పని చేయలేకపోతుంది, నిర్జీవమైన దానిలాగా ఉంటుంది. అంటే ముసలి వాళ్ళ శరీరం అండి చాలా అలా ఉంటుంది. అలాంటి వయసులో కూడా దేవుడు ఎలా శారా గర్భాన్ని తెరిచాడు, ఎలా ఇస్సాకునిచ్చాడు అంటే వాళ్ళ ముసలితనంలో ఉన్నప్పుడు దేవుడు వారికి ఇచ్చాడు. ఆ మాటకు దేవుడు చెప్పిన మాట కండి వాళ్ళు అన్ని రోజుల వరకు కూడా వాళ్ళు సందేహపడకుండా వాళ్ళు బ్రతికారు. మరి నా విశ్వాసం ఎలా ఉండాలి? దేవుని ఎడల మన విశ్వాసం ఎలా ఉండాలంటే, ఇదిగో అబ్రహాము విశ్వాసం ఎలా ఉందో సందేహపడకుండా, క్రీస్తు 2వ రాకడ వరకు కూడా మన విశ్వాసము సందేహపడకుండా దేవునిలో ఉండాలండి. యేసు వస్తాడంట, చూస్తాడంట,
విశ్వాసమును నేను కనుగొనునా అంటున్నాడు. అంటే భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుని నమ్మిన పిల్లల్లో విశ్వాసాన్ని తొంగి చూస్తే అసలు విశ్వాసం అనేది వీళ్ళలో ఉంటుందా అని చెబుతున్నాడు. అంటే ప్రశ్నగా ఉండదేమో అని చెబుతున్నాడండి. ఉండదంట. అందుకనే మనకు ముందుగానే చెబుతున్నాడు. అందరి జీవితాలేమో మనం ప్రభు మాటలు నమ్ముతున్నాం, ఇప్పుడు చెబుతున్న మాటలు వింటున్నాం. అమ్మో ప్రభు వచ్చేంత వరకు నా గుండెల నుండి దేవుని మీద విశ్వాసం అనేది ఉండాలి. అట్టి విశ్వాసం కలిగి మనం బ్రతకాలి. చూడండి ఎలా దేవుని ఎడల మనం విశ్వాసం కలిగి ఉండాలని ఈ పాఠం ద్వారా మనం తెలుసుకున్నామంటే ఒక భక్తుడు చాలండి మన జీవితాలకి. అబ్రహాము చాలు. అబ్రహాము తన జీవితములో ఆ బ్రతికిన కాలం అంతా వరకు కూడా దేవుని పట్ల ఎక్కడ కూడా సందేహము లేకుండా బ్రతికాడు. అలా మనం బ్రతకాలి. నా విశ్వాసం కూడా అబ్రహాము లాంటి విశ్వాసం కలిగి మనం బ్రతకాలి. ఓకేనా? దేవుని ఎడల మన విశ్వాసం ఎలా ఉండాలి? అబ్రహాము లాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. సందేహం